వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా ఈ వీడియో ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి, ఎవరికైనా షేర్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంట్లో ఉండే మనము ఈజీగా ఈ వీడియో చూస్తూ మన బ్లౌజ్ మనమే కటింగ్ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇదైతే బ్లౌజ్ పీసు. ఇది ఆ బ్లౌజ్కి లైనింగ్ పీస్ అనమాట. ముందుగా లైనింగ్ పీస్ని ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని మడత పెట్టేసుకొని ఉంచుకోవాలి. అలాగే మనకు కటింగ్ చేయడానికి కత్తెర, మార్క్ వేయడానికి ఒక చాక్ పీస్ మార్కర్ అయినా సరే. మనము ఆది బ్లౌజ్ కొలత బ్లౌజ్ మనకిచ్చిన కొలత బ్లౌజ్ నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్స్ చేసి కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ మార్క్, అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్క్ బ్యాక్ సైడ్ మనం ఖర్చులు పెట్టుకుంటాం కదా దానికి, అలాగే కుట్ల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ వేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ షోల్డర్ నుంచి కిందికి ఇలా పట్టేసుకోవాలన్నమాట. కిందికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి బ్యాక్ని ఇలా పట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. అలాగే మన కొలత బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఎప్పుడు కొలుచుకునే బ్లౌజ్ని రివర్స్గా చేసుకోవాలన్నమాట. అయితేనే మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయనేటివి ఈజీగా అర్థమవుతుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ గల్లా వెనకకు ఎంత హైట్ ఉందనేది ఇలా చూసుకోవాలి. గల్లా హైట్కి ఒరిజినల్గా ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ ఒక మార్క్, అలాగే షోల్డర్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఎక్కడవుతుందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. మనం ఎప్పుడు మనకు పక్కలకు కుట్లు ఉంటాయి కదా, అది కింది నుంచి హైట్ చూసుకోవాలన్నమాట. చంక డౌన్ కింది నుంచి చూసుకోవాలి. కింది నుంచి చూసుకొని దానికి ఎక్స్ట్రా మార్క్ వేసుకొని దానికి ఎక్స్ట్రా కూడా ఒక మార్క్ వేసుకోవాలి కుట్ల కోసం. వీటన్నిటిని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ గల్లా కొంచెం లోతుగా ఉండడానికి ఇలా 1/2 ఇంచ్ లోపలికి అనేది తీసుకోవాలన్నమాట. మనకు చంక డౌన్ 1.5 ఇంచ్ ఇలా స్ట్రెయిట్ లైన్ మూల నుంచి ఇలా స్ట్రెయిట్గా తీసేసుకొని మన చంక డౌన్ ఎంత హైట్ ఉందనేది దాని మిడిల్లో నుంచి మనం క్రాస్ రౌండ్ తీయడం స్టార్ట్ చేయాలి. అటు సైడ్ కూడా అంతే లెంత్ తోటి క్రాస్ లైన్ తీయాలి. అలాగే చంక రౌండ్ ఆర్మ్ హోల్డ్ మనకు ఎంత ఉందనేది ఇలా కొలుచుకొని మార్క్ వేసేసుకొని ఆ మార్క్ కిందికి ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్ల కోసం ఇలా మార్క్ వేసేసుకోవాలి. చూడండి, షోల్డర్ నుంచి స్ట్రెయిట్గా ఇలా టక్స్ మార్క్ చూపిస్తున్నాను. ఈ ఎక్స్ట్రా మార్క్ ఎలా పోతుంది అనేది మీకు అర్థమైందచ్చు. చూడండి, దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత అంతేనండి. బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పీస్ క్రాస్ తీసేయచ్చు అనమాట. ఈ బ్యాక్ పార్ట్ నేను కట్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కరెక్ట్గా నేను చూపించిన విధంగా మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే దాంతో ఇలా నేను చూపించిన మెజర్మెంట్స్ పెట్టుకుంటూ మార్క్ వేసుకుంటూ కటింగ్ చేశారంటే ఫ్రంట్ పీస్ ఈజీగా ఈ బ్యాక్ పార్ట్ తోటి కట్ చేసేస్తాము. మార్కింగ్ కూడా ఈజీగా ఇచ్చేస్తాం. చూడండి, మనం ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్ 2 ఇంచెస్ కింది సైడ్ ఇలా ఫోల్డ్ చేసేయాలి. 2 ఇంచెస్ కిందికి ఇలా ఫోల్డ్ చేసేసి స్ట్రెయిట్గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట క్రాస్గా. మనకు బ్లౌజ్ క్రాస్ కటింగ్ కదా, సో క్రాస్ కటింగ్ ఉంటే మనం దీన్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఫ్రంట్ గల్ల ఎక్కడి వరకు ఉందనేది పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని ఫ్రంట్ గల్ల మార్కింగ్ ఎక్కడి వరకు ఉందనేది ఈ బ్యాక్ గల్లకే ఇలా మార్క్ వేసుకొని మనము క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ గల్ల మార్కింగ్ ఇలా స్ట్రెయిట్గా వచ్చేటట్టు చూడండి. మొత్తం బ్యాక్ పీస్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ గల్ల నుంచి మొత్తం స్ట్రెయిట్గా ఎక్కడక్కడ బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో మనకు ఫ్రంట్లో చంక డౌన్ ఇంకా 1/2 ఇంచ్ లోపలికి తీసేసి గల్ల కూడా ఇలా రౌండ్ తీసేయాలి. అలాగే ఇప్పుడు మనము హుక్స్ పార్ట్ ఇలా హుక్స్ ప్లేస్లో టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్కి అలాగే మన కొలత బ్లౌజ్ చూసుకుంటూ కింది వరకు ఇలా చూసుకోవాలి. అలాగే షోల్డర్ నుంచి కిందికి టక్స్ కోసం హైట్ చూసుకోవాలి. అలాగే చంక డౌన్ పైనుంచి చూసుకొని ఇలా మార్క్ వేసేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని వీటిని కలుపుతూ ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి.
అలాగే మనము సైడ్ జాయింట్ల కోసం కుడతాం కదా బ్యాక్ ఫ్రంట్ దానికి ఇలా 1/2 ఇంచు కిందికి ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరు గమనించే ఉంటారు. ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నానంటే ఫ్రంట్ పీస్లో కిందికి మనము టక్స్ 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ మనకు సైడ్ కుట్లకు తక్కువ అయిపోతుంది అనమాట. సో మనము పైన అంతే ఉంచుకోవాలి కానీ కిందికి మాత్రం 1 ఇంచు క్రాస్గా తీసుకోవాలన్నమాట. చూడండి చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ నుంచే ఫ్రంట్ పీస్ అనేది కట్ చేశాను. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్లని అది బ్లౌజుతో కొలుచుకుంటూ నేను మీకు చూపిస్తాను షేప్ బెల్ట్లు ఎలా కట్ చేయాలనేది. అది బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్లని ఇలా పెట్టేసుకొని మనకు ఫ్రంట్ 1.5 ఎక్కువ ఉంటుంది, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ ఉంటుంది కదా, మనకు నడుం చుట్టూ 1/2 ఇంచ్ తక్కువ ఉంటుంది. ఫ్రంట్ పీస్లో ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. హుక్స్ ప్లేస్ నుంచి ఇలా కిందికి స్ట్రైట్గా తీసేసుకొని పైన కింద 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కొలుచుకుంటూ షేప్ బెల్ట్లని కటింగ్ చేసేయాలి. చాలా ఈజీగా షేప్ బెల్ట్లు అయితే అందరికీ అర్థమైపోతుంది. మనకు రావాల్సింది బ్యాక్ పార్ట్ ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది ఒక్కటి. తర్వాత హ్యాండ్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్ కూడా చాలా ఈజీ. మనం ఎప్పుడైనా హ్యాండ్ షోల్డర్ నుంచి కిందికి చూసుకున్న హైట్ చంక భాగంలో 2.5 ఇంచ్ 2 ఇంచెస్ ఇలా తగ్గుతుందండి. ఖచ్చితంగా తక్కువనే ఉండాలి. మనకు షోల్డర్ నుంచి కిందికి ఉన్న హైట్ ఇదైతే హాఫ్ హ్యాండ్స్ అండి. హాఫ్ హ్యాండ్స్ చూడండి మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నానో. ముందుగా 1/2 ఇంచ్ ఫ్రంట్ తీసేసి షోల్డర్ నుంచి హైట్ ఎంత ఉందో చూస్తున్నాను. అలాగే ఆర్మ్ హోల్డ్ ఇలా లాగిపట్టి చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఎండ్ అయింది చూడండి. షోల్డర్ నుంచి కిందికి 1 ఇంచ్ స్ట్రేట్గా తీసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక నేను దీనికి పఫ్ హ్యాండ్స్ ఇస్తున్నాను అనమాట. సో హ్యాండ్స్ కటింగ్ మీకు చూపించాను. పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది ఇలా పైకి రౌండ్గా కట్ చేయాలన్నమాట. హ్యాండ్ కటింగ్ మార్కింగ్ మీకు చూపించేశాను. ఇది చిన్న హ్యాండే కానీ పైన చిన్నగా పఫ్ పెట్టాలని ఇలా కట్ చేస్తున్నాను అనమాట. మీకు ఈ పఫ్ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. చూడండి చంక ప్లేస్లో కొంచెం అతుకులు పడతాయి కదా, మనకు కుట్ల కోసం అంతే ఉంటే సరిపోదు కాబట్టి నేను ఎక్స్ట్రా ఇలా చంకకు అతుకుల కోసం ఇలా తీసేసుకొని దీన్ని కలిపేసి ఇలా పిన్ పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎంతో ఈజీగా మన బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ముందుగా బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు, తర్వాత హ్యాండ్స్ అన్నమాట. చాలా ఈజీగా ఒక్కసారి బ్యాక్ పార్ట్ నేర్చుకుంటే ఫ్రంట్ పార్ట్ ఈజీగా మెజర్మెంట్స్ తీసేసుకొని మనకు కటింగ్ అనేది వచ్చేస్తుంది. మీకు ఈ వీడియోలో నా కటింగ్ అర్థమైతే నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అలాగే ఎవరికన్నా షేర్ చేయండి. చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్. ఒకసారి చూసి నేర్చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.